అత్తయ్య గారండి, ఏంటమ్మా? మీ అబ్బాయి గారు మనతో రోజు జాబ్కి వెళ్తున్నా అని చెప్పి క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నారండి. నీకెవరు చెప్పారమ్మా? పక్కింటి విజయ ఆంటీ గారు చెప్పారు అత్తయ్య గారు. పొద్దున ఆంటీ క్యాబ్ బుక్ చేసుకున్నారంట. ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరో కాదు, మీ అబ్బాయి గారే. రాని వాడు కాళ్ళు ఇరగొడతా. మనకు అబద్ధం చెప్తాడా? నేను అనుకున్నానమ్మా డైలీ ఆఫీస్కి వెళ్తున్నాడని. వాడు క్యాబ్ డ్రైవర్ అని నాకు తెలియదు తల్లి. మనతో చెప్పొద్దని చెప్పారంట మీ అబ్బాయి గారు, కానీ ఆంటీ నాకు కాల్ చేసి చెప్పారు. మనతోనే చెప్పారంటే ఊర్లో ఇంకెంతమందికి చెప్పారో ఏమో. అవునా అమ్మా? ఇంత పని చేశాడా వాడు? వాడిని అంత కష్టపడి చదివించింది క్యాబ్ డ్రైవర్ చేయడానిక? రాని వాడి సంగతి చెప్తాను ఇవాళ. అబ్బా, ఈ ఆంటీ నన్ను చూసింది కదా, ఇంట్లో చెప్పింది ఏమో. ఇల్లంతా సైలెంట్గా ఉంది. ఏ ఆగు! ఎక్కడి నుండి వస్తున్నావు నువ్వు? నువ్వు ఈరోజు నిజం చెప్పాలి. అన్నీ మాకు తెలిసిపోయినాయి. అమ్మా, అది నువ్వేం మాట్లాడొద్దు, మాకు నిజం చెప్పు. అవును, మరి మాకు మొత్తం ఆంటీ గారు చెప్పేశారు. మీరు మాకు రోజు జాబ్ అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. నిన్నింత కష్టపడి చదివిస్తే ఈరోజు మా పరువు అంతా తీసేసావురా. క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం ఏంట్రా? ఎందుకమ్మా అలా అంటావు? పని చేస్తే పరుగు పోయిద్దా? నేను దొంగతనం చేస్తున్నానా? క్యాబ్ డ్రైవర్ చేస్తే తప్పేంటి? చదువుకున్న ప్రతి ఒక్కడికి ఆ చదువు దాకా ఉద్యోగం రావాలంటే ఇంటింటికి ఒక ఉద్యోగం ఉండేదమ్మా. చదువు అనేది జ్ఞానం కోసం, ఉద్యోగం కోసం కాదమ్మా. నా దృష్టిలో మనం ఏం పని చేస్తున్నాం అనేది కాదమ్మా, మనం నిజాయితీగా కష్టపడి ఎంత సంపాదిస్తున్నాం అనేదే ముఖ్యం. నేను క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం నీకు ఇష్టం లేదంటే చెప్పమ్మా, పని చేస్తాను. కానీ నేను ఈ పని చాలా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. సారీ నాన్న, నిన్ను బాధ పెట్టినందుకు. నువ్వు క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నావు అనేసరికి ఎట్లా అనిపించింది. కానీ నువ్వు ఇంత ఇష్టంగా చేస్తున్నావు అంటే చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇక నుండి మనోళ్ళు ఎవ్వరు అడిగినా నేను చాలా గర్వంగా చెప్తాను, నా కొడుకు ఇష్టంగా పని చేస్తున్నాడు అని.